హాయ్ అండి. ఒక్క పండుని ఎన్ని రకాల పక్షులు వచ్చి తింటాయో ఇప్పుడు చూడండి ఈ వీడియోలోని. మొదటిగా వడ్రంగి పిట్ట అంటే వుడ్ పెక్కర్ వచ్చి కింద కాండం దగ్గర అంటే లోపల ఎవరికి కనిపించకుండా ఒక చిన్న హోల్ చేసింది అనమాట. అంటే రిబ్బన్ కటింగ్ చేసింది అఫీషియల్లీ. అది కింద నుంచి తినుకుంటూ వస్తే పైనుంచి మిగతా పక్షులు తింటున్నాయి అన్నమాట. ఇక్కడ మీకు కనిపిస్తున్నది కోకిల. పక్షుల్లో కూడా మేల్ ఫీమేల్ ఉంటాయి. జనరల్గా చాలా వరకు పక్షులు మేల్ పక్షులన్నీ కూడా చాలా అందంగా ఉంటాయి. ఇక్కడ కనిపిస్తున్నది కూడా మగ కోకిల అన్నమాట. ఆడ కోకిల చాలా బ్లాక్గా ఉంటుంది, కళ్ళు రెడ్గా ఉంటాయి. ఇది మగ కోకిల. అలాగే నెమలు చూసుకుంటే కూడా మనకి పించం అంటే పురి విప్పేది ఏదైతే ఉందో అది మేల్ ఉంటుంది, మగ ఆ నెమలి ఉంటుంది. సో అలాగే ఇక్కడ కూడా ఇది మగ కోకిల అన్నమాట. నాకు చాలా పెద్ద డ్రీమ్ అంటే ఒక చిన్న ఇల్లు అడవికి దగ్గర కానీ లేకపోతే ఫామ్లో కానీ కట్టుకొని, ఇల్లు చిన్నదిగా ఉన్నా కూడా మొక్కలు ఎక్కువ ఉండాలి, అన్ని జాతుల పక్షుల్ని దగ్గరికి వస్తుంటే చూడాలి. అది నా కళ అన్నమాట. ఈసారి అంత పెద్ద కళ కాకపోయినా కొంచెం నా కళలో ఒక చిన్న పార్ట్ నెరవేరిందని చెప్పాలి. నేను ఇంట్లోపల నుంచి ఈ పప్పాయని ఈ పక్షులన్నీ కూడా తింటాం నా కళ్ళతో నేను చూసి ఆస్వాదించాను. సో మీరు కూడా చూస్తారని వీడియో తీసాను అనమాట. ఇక్కడ 2 రామచిలుకలు సైలెంట్గా తినేస్తున్నాయి. జామకాయలు తినేటప్పుడు మాత్రం గోల గోల చేస్తాయి అనమాట. నువ్వురా నువ్వురా అని అందరిని పిలుచుకుంటాయో లేకపోతే కొట్లాడుకుంటాయో తెలియదు, కానీ గోలగా ఉంటుంది. బట్ ఈ పప్పాయ తినేటప్పుడు మాత్రం చాలా సైలెంట్గా నెమ్మదిగా తినేస్తున్నాయి. ఏంటి కలర్ తేడాగా ఉందని చూస్తే ఇవి 2 పప్పాయ మీద ఉన్నాయన్నమాట. ఇక నేను మాట్లాడటం ఆపేస్తాను. మీరు ఈ పక్షుల్ని చూస్తూ ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.